హలో క్రేజీ కుక్స్, నేను మీ సుంతారాజు. తక్కువ కొవ్వు ఎక్కువ టేస్టీగా ఉండే మేకపోతు మటన్తో మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. క్లీన్ చేసిన మటన్లో ఉప్పు, పసుపు, నూనె వేసి ఉడికించుకోవాలి. బాండీలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ఉడికించి పెట్టుకున్న మటన్ను వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మూత తీసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి చింతపండు గుజ్జును పోసుకోవాలి. తరువాత మరికొన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలింది. చివరగా గరం మసాలా, ధనియాల పొడిని వేసి కొత్తిమీర, కరివేపాకును చల్లుకోవాలి. మరొక 5 నిమిషాల పాటు ఉడికించి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మేకపోతు మటన్ కూర రెడీ.